పొంగులేటి వెంకటకృష్ణ గారు, నేను వైసీపీ సానుభూతి పరుని కాదు, టీడీపీ సానుభూతి పరుని కాదు. నేను సిపిఎం పార్టీకి సంబంధం. ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మాచర్ల లేదా పల్నాడు ప్రాంతంలో, అట్లాగే తిరుపతిలో వాళ్ళు బై ఎలక్షన్స్లో ఏం చేస్తున్నారు ఇవన్నీ చూసిన తర్వాత మారల్గా వాళ్ళకు ఈరోజు అల్లరి చేయడానికి మారల్ రైట్ లేకుండా పోయింది. లేకుంటే పులివెందుల జగన్మోహన్ రెడ్డి యొక్క నియోజకవర్గం, పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ అంత పెద్ద బలపడింది అనేది ఏం లేదు. ఇప్పుడు గెలవబోతున్నారు. ఇప్పుడు గెలవబోవడానికి కారణం ఏమిటి అంటే అనేక ప్రయోగాలు, అధికార పార్టీగా ఉండడం, పోలీసు యంత్రాంగం తోడ్పడడం, డబ్బులు విచ్చలవిడి ఖర్చు పెట్టడం, బెదిరించడం, అట్లాగే ముఖ్యమైన నాయకుల్ని బయటకు తిరగనీయకుండా చేయడం, ఇటువంటివన్నీ కూడా చేశారు అనేటువంటిది నేనేం అక్కడ పోలేదు, నేను కనుక్కున్నటువంటి విషయాలు ఇవి. ఇప్పుడు ఏమిటి వైసీపీకి చెప్పుకోవడానికి, మరి మీరు మీ అధికారం చేతిలో ఉన్నప్పుడు మీరు ఇంతకుముందు మీరు కూడా ప్రస్తావించారు, అవినాష్ రెడ్డిని 3 రోజులు ఉన్న సిబిఐ అరెస్ట్ చేయలేకపోయింది, ఇప్పుడు ఎత్తిపడేసినారని. పోలీసు ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు చేస్తారండి. పోలీసు వాళ్ళ చేతిలో ఉంటుంది, వైసీపీ చేతిలో. సిబిఐ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు పోలీసు టీడీపీ చేతిలో ఉంది. కాబట్టి సహజం కదా, ఎవరైనా అధికారాన్ని వినియోగించుకోవాలా అడ్డగోలుగా అనుకున్నప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే సిబిఐ చేయాల్సిన పని చేయలేదు ఆ రోజు. న్యాయంగా అయితే సిబిఐ న్యాయం కోసం నిలబడి ఉండాలా, చట్టరీత్యా సెంట్రల్ గవర్నమెంట్ను వినియోగించి ఉండాలా, చేయలేదు వాళ్ళు, ఎందుకంటే కుమ్మక్కన్నారు కాబట్టి. అయితే పులివెందుల్లో ఉభయ పార్టీలు డబ్బులు ఖర్చు పెట్టినాయి. వాళ్లకు వైసీపీ పార్టీకి కూడా బేస్ లేదండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత, విజయమ్మతో తగాదా వచ్చిన తర్వాత, వివేకానంద రెడ్డిని హత్య చేసిన తర్వాత ఆ కుటుంబం ఒకటిగా లేదు ఇప్పుడు. కాబట్టి ప్రజల్లో ఇంతకుముందు ఉన్నటువంటి పట్టు ఆ కుటుంబానికి కూడా ఇప్పుడు లేదు. కాబట్టి ప్రజలు అటు ఇటు చల్లా చెదరవుతున్నటువంటి సందర్భంలో వాళ్ళతో పోటీపడి తెలుగుదేశం కూడా క్యాంపెయిన్ నిలబడగలిగింది, విశ్వాసాన్ని నింపగలిగింది. కాబట్టి వాళ్ళ పార్టీ క్యాడర్ నిలబడినారు. దానికి తోడుగా అధికారం ఉంది కాబట్టి పోలీస్ యంత్రాంగము, డబ్బులు ఇవన్నీ కూడా భారీగానే వీళ్ళు కూడా ఖర్చు పెట్టినారు. వాళ్ళు కూడా ఖర్చు పెట్టినారు. వాళ్ళేమి పతితులుగా ఉన్నారని నేను చెప్పడం లేదు. అవినాష్ రెడ్డి వాళ్ళు కూడా డబ్బులు ధారాళంగా ఖర్చు పెట్టినారు. ఏమైనప్పటికీ పులివెందుల చరిత్ర మారబోతుంది అనేటువంటి నాకుండేటువంటి రిపోర్ట్స్ ఆ రకంగా టీడీపీ మంచి మెజార్టీతో గెలుస్తుందని అంటున్నారు. మరి రాబోయే కాలం చూడాలి ఫలితాలు ఎట్లా వస్తాయనేది. ఏమన్నా ఒకటే వికే గారు నేను చెప్పేది ఏమిటంటే, ఏ పార్టీ అధికారంలో ఉంటుంది, ఎవరు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉంటారు వేరే సమస్య, కానీ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరపడానికి, అధికార దుర్వినియోగం లేకుండా జరపడానికి ప్రాధాన్యత ఇస్తేనే ఆ పార్టీకి గౌరవం పెరుగుతుంది. మాకుంది అధికారాన్ని మేము వినియోగిస్తామంటే ఇంకోటికి అధికారాన్ని వాడు వినియోగిస్తాం, ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలని నా అభిప్రాయం. ఒంటిమిట్ట కూడా టీడీపీ గెలుస్తుంది అనేటువంటి వార్తలు వస్తున్నాయండి. 2 చోట్ల, కడప జిల్లాలో 2 చోట్ల టీడీపీ గెలవడం అనేటువంటిది. వైసీపీ ఇంతకుముందు వైసీపీ ఎందుకు బలపడింది, ఎక్కడ బై ఎలక్షన్స్ తో పోటీ చేసినా వైసీపీ గెలుస్తూ పోయింది పెద్ద పెద్ద మెజార్టీతో. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వెంట పోగైనారు అందరూ. కాంగ్రెస్ సెక్షన్స్ అన్ని వైసీపీలోకి వచ్చేసినాయి. ఇప్పుడు తన సొంత ఊర్లోనే ఓడిపోయినారు అంటే రాష్ట్రంలో దాని పరిస్థితి ఎట్లుంటుందో మనం చూడాలి రాబోయే కాలంలో. కాబట్టి జెడ్పీ ఎన్నికల వరకే కాకుండా జగన్మోహన్ రెడ్డి చరిష్మా తగ్గింది, జగన్మోహన్ రెడ్డి పట్టు తగ్గింది అనేటువంటిది ప్రజలు అర్థం చేసుకుంటారు. ఓడిపోతే మాత్రం ఓడిపోతారు ఖాయంగా అనేది నాకు ఉన్నటువంటి వార్త. రైట్. రామ్ గోపాల్ రెడ్డి గారు నమస్తే.